వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం డిస్మిషల్ ఆఫ్ సూట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. డిస్మిషల్ ఆఫ్ సూట్ అంటే కోర్టు ఒక సివిల్ కేసును తిరస్కరించడం లేదా ముగించడం, ప్లేంటిఫ్ కోరిన రిలీఫ్ ఇవ్వకుండా కేసు ముగించడం. సాధారణ భాషలో చెప్పాలంటే కేసు ఆగిపోతుంది, వాది తనకు కావాల్సిన ఉపశమనం పొందలేడు. సిపిసి 1908 ప్రకారం ఒక సూట్ అనేక కారణాల వల్ల డిస్మిస్ అవ్వచ్చు. డిఫాల్ట్ కోసం డిస్మిసల్ అంటే నాన్ అపియరెన్స్. ప్లేంటిఫ్ కోర్టు హియరింగ్ రోజున హాజరు కాకపోతే కోర్టు సూట్ను డిస్మిస్ చేయవచ్చు. ఉదాహరణ, మీరు ఒక కేసు ఫైల్ చేశారు కానీ హియరింగ్ తేదీన కోర్టుకు రాలేదు, అప్పుడు కేసు డిస్మిస్ అవుతుంది. మెరిట్స్ మీద డిస్మిసల్ అంటే రెండు పక్షాల వాదనలు సాక్ష్యాలు విన్న తర్వాత కోర్టు వాది తన కేసు నిరూపించలేదని నిర్ణయించి సూట్ను డిస్మిస్ చేస్తుంది. ఇది ఎవిడెన్స్ మరియు ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా వచ్చే ఫైనల్ డెసిషన్. నెక్స్ట్, నాన్ కంప్లైన్స్ కోసం డిస్మిసల్ అంటే కోర్టు ఆదేశాలు పాటించకపోతే, అంటే డాక్యుమెంట్స్ సమర్పించకపోవడం, ఫీజు చెల్లించకపోవడం మొదలైనవి సూట్ డిస్మిస్ అవుతుంది. నెక్స్ట్, లా ద్వారా బార్ అయినందుకు డిస్మిసల్ అంటే కోర్టు సూట్ను డిస్మిస్ చేయవచ్చు ఒకవేళ లిమిటేషన్ పీరియడ్ అయిపోయినా మించిపోయి ఫైల్ చేస్తే చట్టం ప్రకారం ఆ సూట్ మెయింటైనబుల్ కాకపోతే. కాబట్టి స్నేహితులారా, సూట్ డిస్మిసెస్ అయితే ఏమవుతుందో జాగ్రత్తగా ఉండాలి. డిఫాల్ట్ డిస్మిసల్ అయితే కొన్ని సందర్భాల్లో రిస్టోర్ చేసుకోవచ్చు, కానీ మెరిట్స్ మీద డిస్మిస్ అయితే ఫైనల్ అవుతుంది. ఎప్పుడు కూడా కోర్టు తేదీలు ఆదేశాలు సకాలంలో పాటించండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.